తలుపుల మండలం గుడాలగొంది గ్రామంలో కదిరి రూరల్ సిఐ తమ్మిశెట్టి మధు దాడులు నిర్వహించగా 9 మంది కోడి పంద్యాల ఆడేవారిని 9 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ మధు మాట్లాడుతూ సంక్రాంతి శివరాత్రి పండుగల్లో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు ప్రజలు దూరంగా ఉండాలని, లేని పక్షంలో కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అదేవిధంగా ప్రధాన రహదారులు, దుకాణాలు రోడ్డుకు అడ్డంగా ఉన్నవి తొలగించాలని దుకాణదారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ గంగాధర్, సిబ్బంది పాల్గొన్నారు. ಅದು ಆ ಮುಗ್గురు ಹೋಗಾಡ್ಸ್ ನಮ್ಮ ಮೋಟ್ರ್ ರೇ ఈరోజు తలుపుల మండలం గుడాలగొంది గ్రామం సమీపంలో 9 మంది కోడి పందాలు ఆడుతుంటే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. ఇందులో 9 కత్తులు, 2 కోళ్ళు, కొద్దిగా అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. అలానే ఈ సంక్రాంతి లేకుంటే శివరాత్రి సందర్భంగా తలుపుల మండల ప్రజలకు ఒక విజ్ఞప్తి చేయడం ఏమంటే, ఏదో సాంప్రదాయబద్ధమని లేకుంటే పేకాట ఆడాలనే ఉద్దేశంతో కొద్దిమంది ఉత్సాహం చూపుతూ ఏదో కొద్దిమంది వేరే వాళ్ళు ఏదో ఇది చేశారనే ఉద్దేశంతో మేము చేస్తాం, అక్కడ చేస్తాం, ఇక్కడ చేస్తాం అనే ఉద్దేశంతో కొన్ని జరిగేటట్టున్నాయి. పోలీసు వైపు నుంచి హెచ్చరిక ఏం చేస్తున్నామంటే, ప్రతిరోజు కూడా రాత్రిపూట పగలు కూడా గట్టి నిఘా ఏర్పాటు చేసుకునేది. ఎవరైనా కూడా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే, అనగా పేకాట కానీ, కోడి పందాలు కానీ, లేదంటే కర్ణాటక నుంచి లిక్కర్ తీసుకొని సేల్ చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే చాలా కఠిన చర్యలు తీసుకొని అరెస్ట్ ఉంటాయి. తర్వాత రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయబడతాయని తెలియజేస్తున్నాం. అలాగే ఈ మొత్తం స్టేట్ వైడ్ ప్రార్థనా మందిరాలపై జరుగుతున్న దాడులలో భాగంగా అనంతపురం జిల్లా ఎస్పీ సార్ గారి ఉత్తర్వుల మేరకు ప్రతిరోజు కూడా రాత్రి నిఘా పెంచడమైనది. నేను పర్సనల్గాను, తర్వాత గార్లమెంట్ ఎస్ఐ గారు కూడా ప్రతిరోజు మండలంలో రాత్రిపూట ప్రతి ప్రార్థనా మందిరాలను విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రార్థనా మందిరాల కమిటీలకు మరియు గ్రామ కమిటీలకు కూడా రిక్వెస్ట్ చేసి వారి ద్వారా చాలా ప్రార్థనా మందిరాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం అనేది. అలాగే అక్కడ లైట్స్, తర్వాత ఇంకా ఎవరైనా కొత్త వ్యక్తులు ఏమైనా సంచరించదనే ఉద్దేశంతో కూడా గ్రామ కమిటీతో కానీ లేకుంటే ఆలయ ప్రార్థనా మందిరాల కమిటీ సభ్యులతో కూడా అక్కడ నైట్ హాల్ట్ చేపిస్తున్నాము. ప్రతి దాన్ని కూడా పర్సనల్గా విజిట్ చేస్తున్నాము. లైవ్ లొకేషన్స్ కానీ లేకుంటే ఫొటోస్, వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాము. ఎవరైనా ఈ ప్రార్థనా మందిరాల దగ్గర అనుమానాస్పద కొత్త వ్యక్తులు ఏమైనా సంచరించడం కానీ, లేదంటే గుప్త నిధులు కానీ ఇంకోటి ఉంటాయనే ఉద్దేశంతో ఎవరైనా కానీ మిమ్మల్ని అప్రోచ్ అయినా లేకుంటే మీకు తెలిసిన సమాచారం అయినా కూడా ఇమ్మీడియట్గా కదిరి రూరల్ సిఐ గారికి కానీ, గార్లపేట సిఐ గారికి కానీ తెలియపరిస్తే ఇమ్మీడియట్గా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రేషన్ షాపుల ద్వారా ప్రజలకు ప్రభుత్వం అందించే కందిపేడలు, చక్కెర ప్యాకెట్లు, వందల కొద్దీ చించివేసిన ఖాళీ ప్యాకెట్లు సైదాపురం రైల్వే కట్ట ప్రక్కన పడి ఉన్నాయి. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి? వీటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం జరిగిందని అనుమానం కలుగుతోందని టీడీపీ నాయకులు తెలిపారు. వీటిపైన ఎంఆర్ఓ విచారణ జరిపించి నిజాన్ని నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. రైల్వే ట్రాక్ అవుతుందా? ఇవి దాదాపు ఈ హైట్ ఉన్నాయి సార్. కుప్ప 3-4 సంచులు పంచదార, కందిపప్పు గవర్నమెంట్ నుంచి సివిల్ సప్లై ద్వారా స్టోర్ల నుంచి ప్రజలకు చేరేటివి. ఈ విధంగా ప్యాకెట్ ఓపెన్ చేసి ఖాళీ ప్యాకెట్ పడినాయంటే ఏ డీలర్ దగ్గర నుంచినో బ్లాక్ మార్కెట్కి పోతా ఉన్నాయి. దీని మీద ఏదైనా ఒక బార్ కోడ్ ఉంటుందా లేకపోతే ఏమి అని, దీని మీద ఏ డీలర్ నుంచి వచ్చింది ఇవి? సీరియల్ ఏమైనా ఉంటాయి కదా, సీరియల్ దీని మీద సార్ సివిల్ సప్లై వాళ్ళ ద్వారా, ఎందుకంటే బయోమెట్రిక్ ఉంది. ఇప్పుడు బయోమెట్రిక్ వేస్తేనే కందిపప్పు కానీ చక్కెర కానీ వచ్చే పరిస్థితి. ఇంత సిస్టమేటిక్గా ఉన్నా కానీ ఇటువంటి ప్యాకెట్స్ బయటకు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట తప్పు జరుగుతూ ఉంది. ఆ తప్పును సరిదిద్ది ఏదైతే డీలర్ నుంచి వచ్చాయో ఆ డీలర్షిప్ని క్యాన్సిల్ చేసి చట్టపరమైన చర్యలు అతని మీద తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ
పౌర సరఫరాల శాఖ మంత్రిత్వ శాఖ కానీ ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారు కోడాలి నాని గారు కానీ అతని శాఖలో జరుగుతున్న అవినీతి ఏ విధంగా ఉందో కళ్ళకు అద్దం పట్టినట్లు కనపడుతోంది. కదిరి ప్రాంతంలో గత 3 రోజుల నుంచి పేద ప్రజలకు అందాల్సినటువంటి కందిబ్యాలు కానివ్వండి, చక్కెర కానివ్వండి, పెద్ద ఎత్తున సైదాపురం ప్రాంతంలో ఖాళీ ప్యాకెట్లు దర్శనమివ్వడం, దాన్ని సోషల్ మీడియాలో 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండడం గమనించి తెలుగుదేశం పార్టీ పరంగా మేము వీటిపైన సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 38 రూపాయలు ఉన్న కందిబ్యాలను 68 రూపాయలను చేశారు. 19 రూపాయలు ఉన్న చక్కెరను 32 రూపాయలు చేశారు. ఈ విధంగా పెంచుకుంటూ పోతూ పౌర సరఫరాల శాఖ స్టోర్ల ద్వారా దీన్ని ఓపెన్ చేసి దాన్ని సూపర్ మార్కెట్లకు తరలించి రెవెన్యూ పౌర సరఫరాల శాఖ ఈ రాష్ట్రంలో కదిరి ప్రాంతంలో ఈ విధంగానే ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దోపిడీ ఈ పౌర సరఫరాల శాఖలో జరుగుతూ ఉంది. దీనికి బాధ్యత పౌర సరఫరాల శాఖ మంత్రి బాధ్యత వహించాలి. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన విచారణ జరిపించి పేద ప్రజలకు అందాల్సిన నిత్యావసర సరుకులు సక్రమ పద్ధతిలో అందేటట్లు చూడాలని చెప్పేసి ఈరోజు ఎంఆర్ఓ గారిని తెలుగుదేశం పార్టీ కదిరి తరఫున కోరడం జరిగింది. రాష్ట్ర నిత్యావసరాలు సరఫరా చేయాల్సిన రాష్ట్ర మంత్రి గారు ఈ రాష్ట్రంలో అవినీతికి తావు లేకుండా రాష్ట్ర ప్రజలందరికీ నిత్యావసరాలు సరఫరా చేస్తామనేటువంటి డైలాగులు చెప్తా ఉంటాడు, ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. తెలుగుదేశం పార్టీ కదిరి శాఖ తరపు నుంచి మేము ఆయన నిర్లక్ష్య ధోరణి ఈరోజు మేము ఈ ప్రభుత్వానికి ఎత్తి చూపుతున్నాం. ఈ కందిపప్పు చక్కెర ప్యాకెట్లు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసినటువంటి నిత్యావసరాల్లో భాగంగా వీటిని లూజ్ ప్యాకెట్లుగా చేసి కట్ చేసి దాంట్లో సరుకులు తీసేసుకుని ఖాళీ ప్యాకెట్లు రైల్వే పట్టాలు అవతల పారేయడం, అది తెలిసినటువంటి ఈ పరిపాలనా యంత్రాంగంగానే నిర్లక్ష్యపూరితంగా చూస్తున్నట్లు పోవడం, ఇవన్నీ అక్కడి నుంచి దాదాపు 1 రోజులుగా ఉంటున్నా కూడా ఎవరే కానీ స్పందించకపోవడం సివిల్ సప్లైస్ అధికారుల వైఫల్యం స్పష్టంగా కనపడతా ఉంది. ఈ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి దృష్టికి ఈ కదిరి నుంచి ఈ విషయాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు తహసీల్దార్ గారికి చూపించి ఆయనకి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలను బయటపెట్టాలా, సామాన్య ప్రజలకు చేరాల్సిన ఈ నిత్యావసరాలని సామాన్యులు చేరాలా, బాధ్యతాయుతంగా ఈ పని మీరు చేయాలనే డిమాండ్ తోటి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ రావడం జరిగింది. ఖచ్చితంగా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, పేద ప్రజలకు నిత్యావసరాలు సక్రమంగా అందాలా, ఇంతకుముందు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలా, అవినీతి అక్రమాలకు తావ లేకుండా అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా పేద ప్రజలకు ఉపయోగపడేలా మీ సంక్షేమ పథకాలు ఉండాలా. ఇది చూస్తేనే తెలుస్తుంది దీని మీద మీ చిత్తశుద్ధి ఏందనేది. కాబట్టి ఖచ్చితంగా తహసీల్దార్ గారు స్పందిస్తారని తెలియజేసుకుంటారు. కొడాలి నాని గారు పేకాట ఆడితే ఏముంది, పేకాటలో కేసు పెడతారు, ఫైన్ వేస్తారు, అది పక్కన పడేస్తారు, అంతే కదా, ఏముంది చెప్పననే అనే మనస్తత్వము కల వ్యక్తి కొడాలి నాని గారు. అదేవిధంగా ఈ కందిపప్పు చక్కెర ఈ ప్యాకెట్లో ఏముంది, ఇవన్నీ చింపేసినారు, అవన్నీ తీసుకున్నారు, పక్కన పడేసినారు, దానికి కూడా ఇంత ఏముండదు దాన్ని అనే మనస్తత్వం లేకోకుండా మన ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారికి వాళ్ళందరికీ కూడా మేము ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. పాపం పేద ప్రజలకు అందాల్సిన ఈ కందిపప్పు చక్కెర కంపల్సరీగా వాళ్ళకే అందాలి, కానీ ఇతరత్రా ఇట్లా అవ్వదు. ఇక్కడ సైదాపురం దగ్గర దాదాపుగా 1000 ప్యాకెట్లు పడిపోయినాయి. ఈ 1000 ప్యాకెట్లు పడిపోతే మున్సిపాలిటీ వాళ్ళు పోయి క్లీన్ చేస్తున్నారు. బజార్లో ఉండే క్లీన్ చేసేది ఇక్కడ చేసేకపోయి ఊరు బయట రైల్వే ట్రాక్ పక్కన అక్కడ కూడా నీళ్లు కూడా పోతున్నాయి, చాలా గలీజ్ ఉంది. వాటిని పట్టించుకోకుండా ఈ ప్యాకెట్లు ఉన్న స్థలంలోనే తీసుకొని ఇవన్నీ సేకరించుకొని బయట పారేయాలని ఉద్దేశం చేస్తున్నారు. ఆ సమయంలో మా వాళ్ళు కూడా పోయినారు, చూసినారు, వీడియోస్ కూడా తీసుకున్నారు. ఆ సమాచారము మన ఎంఆర్ఓ సార్ గారికి కూడా అందజేసినాము. వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన సమగ్ర సమాచారము విచారణ జరిపించి పేద ప్రజలకు న్యాయం చేయాలని మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వంలో ప్రజలకు చేరాల్సినటువంటి నిత్యావసరాలలో ఎన్ని విధాలుగా మోసాలు జరుగుతున్నాయి, ఎన్ని విధాలుగా అక్రమాలు జరుగుతున్నాయో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి.
ఈరోజు ఇదే మా కదిరి పట్టణంలో ప్రజలకు చేరవలసినటువంటి స్టోర్ల ద్వారా చక్కెర కావచ్చు, కందిపప్పు కావచ్చు, ఇవన్నీ కూడా రైల్వే గేట్ అవతల సైదాపురం దగ్గర సుమారుగా 1000 నుంచి 1500 ప్యాకెట్లు చించేసి ఖాళీ ప్యాకెట్లు అక్కడ అన్నీ పడి ఉన్నాయి అని అంటే ఇది ఎందుకోసం అక్కడ ఉన్నాయి, ఎవరు చించి పడేశారు, ఎవరికి అన్ని ప్యాకెట్లు సరఫరా అవుతాయి? ఒక్కసారి ప్రభుత్వము దీని గురించి ఆలోచించాలి. ఈ విషయంలో తహసీల్దార్ గారికి కూడా తెలుగుదేశం పార్టీ తరపున వినతి పత్రం సమర్పించాం. ఇందులో ముఖ్యంగా మేము అడుగుతున్నది, అక్కడ పడినటువంటి అవి ఈ 1500 ప్యాకెట్లు ఎందుకు అక్కడ పడి ఉన్నాయి? ఎవరు దాన్ని అన్యాయంగా రేషన్ డీలర్ల ద్వారా ప్రజలకు చేరాల్సినటువంటి సొమ్ముని అక్రమ మార్గంలో బ్లాక్ మార్కెట్లో అమ్మితే అవి చించి అక్కడ పడేసి లూజ్ అన్నిటినీ కూడా బ్లాక్ మార్కెట్లోకి తీసుకుపోయి అమ్ముకుంటున్నారన్న అనుమానం మాకుంది. కాబట్టి దానిపైన నిగ్గు తేల్చాలనేసి ఈరోజు తహసీల్దార్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ కూడా తెలియజేస్తున్నాం. ఈ విధంగా రాష్ట్రంలో ఎన్నో చోట్ల బియ్యాలు లోళ్ళు ఎత్తుకుపోయి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు, కందిపప్పు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు, చక్కెర బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. ఇలా చాలా వరకు రాష్ట్రంలో వీటిపైన బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ ప్రజలకు చేరువ కాకోకుండా అన్యాయంగా అక్రమాలు జరుగుతున్నాయి. దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పౌర సరఫరాల శాఖ ముఖ్యంగా దీనిపైన నిగ్గు తేల్చాలనేసి ఆ మంత్రిని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కదిరిలో జరిగినటువంటి ఈ సంఘటనలో ఆ ప్యాకెట్లు, అన్ని ప్యాకెట్లు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్యాకెట్లు, కందిపప్పు, చక్కెర ఇవన్నీ ఎందుకు చించి అక్కడ పడవేస్తున్నారు, ఎవరు పడివేసినారు అన్న విషయాన్ని ఖచ్చితంగా ప్రజలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క తహసీల్దార్ గారి పైన రెవెన్యూ ఆఫీసర్ పైన ఉంది. కాబట్టి మేము తహసీల్దార్ గారిని ఒకటే తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, దీనిపైన నిగ్గు తేల్చి ప్రజలకు నిజాన్ని తెలియజేయాలి. ఆ ప్యాకెట్లు ఎందుకు చించి అక్కడ వేశారో తప్పనిసరిగా సరైన సమాచారాన్ని ఇచ్చి ఎవరైతే దాన్ని అక్రమంగా అమ్ముకోవడానికి ఆ ప్రయత్నం చేశారో వాళ్ళని వెంటనే శిక్షించాలనేసి ప్రజలకి తెలియపరచాలనేసి మేము ఈ తహసీల్దార్ గారికి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కదిరిలో ఘనంగా స్వామి వివేకానంద 158వ జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎస్సీ మోర్చా రాష్ట ప్రధాన కార్యదర్శి తలుపుల గంగాధర్ స్వామి వివేకానంద వారి విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట నాయకులు రామకృష్ణ, మేకల నాగార్జున తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ గారు రావడం జరిగింది. వీరి సమక్షంలో స్వామి వివేకానంద గారి జయంతికి ఘనంగా సంచరించడం జరిగింది. స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. పార్టీ కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి 158వ జయంతి ఘనంగా జరుపుకుంటూ స్వామి వివేకానంద గారి గురించి ఎంత మాట్లాడినా కూడా తక్కువే అని చెప్పేసి ఈ భారతదేశంలో ప్రతి ప్రజలు కూడా తెలుసు. స్వామి వివేకానంద గారు మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటాలని చెప్పేసి ఈ భారతదేశాన్ని చిన్న చూపు చూస్తూ ఉన్నారు ప్రపంచ దేశాలని మాట్లాడుకున్న తరుణంలో ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా చికాగోలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఏ విధంగా మనం ప్రపంచ దేశాలకు తెలియపరచాలని చెప్పేసి చూస్తున్న తరుణంలో అందరు కూడా మేధావులు అక్కడ వచ్చారు రౌండ్ టేబుల్ సమావేశానికి. అక్కడ స్వామి వివేకానంద గారు వెళితే మీ భారతదేశం బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు, భారతీయులు ఒక బానిసత్వంతో బతుకుతూ ఉన్నారు, మీకు స్వతంత్రం లేదు అక్కడ చెప్పినప్పుడు నాకు ఒక అవకాశం ఇవ్వండి, మా భారతదేశాన్ని గురించి నేను మాట్లాడతానని అడిగిన సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు 5 నిమిషాలు మాత్రమే టైం ఇవ్వడం జరిగింది. 5 నిమిషాలు మాత్రం మాట్లాడాలి మీ దేశాన్ని గురించి, మీరు ఎక్కువసేపు మాట్లాడకూడదని. నాకు అదే టైం చాలని చెప్పేసి స్వామి వివేకానంద గారు ఆ మీటింగ్లోకి వెళ్ళి కూర్చోవడం జరిగింది. అప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు స్వామి వివేకానంద గారిని పిలిచారు, మీరు మాట్లాడండి అని. అప్పుడు స్వామి వివేకానంద గారు మాట్లాడారు, ఈ భారతదేశం ఒక ఔన్నత్యాన్ని చాటాలని చెప్పేసి అనుకున్నటువంటి సందర్భాల్లో స్వామి వివేకానంద గారు లేచి ఇక్కడ వచ్చేటువంటి సోదరులకు నా యొక్క నమస్కారాలు అన్నప్పుడు
ప్రపంచ దేశాలన్నీ 5 నిమిషాలు టైం ఇస్తే 10 నిమిషాలు చప్పట్లు కొట్టడం జరిగింది. ఎందుకంటే నా యొక్క సోదరిమలు అంటే కలుపుతనం మా యొక్క అన్నగారు అక్కగారు కానీ అక్కడ మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో వాటికి కట్టుబడి అబ్బా భారతదేశంలో ఇంత గొప్ప దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నటువంటి స్వామి వివేకానంద జయంతిని యువతకు అందరికీ కూడా స్ఫూర్తిదాయకము, చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు స్వామి వివేకానంద స్వామి తను యువతకు స్ఫూర్తిదాయకంగా ఒక చిన్న వయసులోనే అనేక ఉద్యమాలు కావచ్చు, విదేశాలకు వెళ్ళి ఈ యొక్క భారతదేశ ఘనతను విదేశాలకు తెలియజేసినటువంటి మహానుభావుడు స్వామి వివేకానందుడు. కావున ఈరోజుకు ఆయన చేస్తున్నటువంటి ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ దేశానికి ఉపయోగపడేటువంటివి, ఈ దేశ యువతకు ఉపయోగపడేటటువంటి. కాబట్టి ఈరోజు ఆయన అడుగుజాడల్లో యువత అందరూ కూడా ముందుకు పోవాలని, ఆయన స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్ళాలనేసి మరి యొక్క ఇలాంటి జయంతులు మరి ఎన్నో జరుపుకోవాలనేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై భారత్ మాత. అనంతపురం జిల్లా కదిరిలో ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఆధ్వర్యంలో బహుజన జాతి పరాక్రమవంతుడు వడ్డే ఓబన్న గారి 214వ జయంతి వేడుకలను అతని చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పరాక్రమవంతుడు వడ్డే ఓబన్న గారు అమర్ హై, బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి, బహుజనుల రాజ్యాధికారం సాధిస్తామంటూ బిగ్గరగా నినాదాలిచ్చిన అనంతరం రాష్ట్ర అధ్యక్షులు అంపాపతిని గోవింద్ మాట్లాడుతూ చరిత్రలో అణచివేతలను ఎదిరించిన పరాక్రమవంతులను ఆదర్శంగా తీసుకుందాం. ముఖ్యంగా పరాక్రమవంతుడు వడ్డే ఓబన్న గారి జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకుందామని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అంపాపతిని గోవిందు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కెఆర్ హరిప్రసాద్, ఎస్ లక్ష్మణ, వెంకటేశ్వర గౌడ్, కదిరి టౌన్ కమిటీ కో కన్వీనర్ చారుపల్లి ఆంజనేయులు, శంకర్, రామచంద్ర, కుల్లాయప్ప, తిరుపాలు, రామచంద్ర, శివ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది. చరిత్రలో అణచివేతలను ఎదిరించినటువంటి పరాక్రమవంతులను ఆదర్శవంతంగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. వారిలో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనం భావించే వ్యక్తి పరాక్రమవంతుడైనటువంటి వడ్డే ఓబన్న గారు. ఈయన తక్కువ వయసు వరకే ఉన్నాడు. దాదాపు ఈయన వయసు 41 సంవత్సరాలు. ఈయన కర్నూలు జిల్లా కోవలకుంట్ల ప్రాంతంలో వడ్డేరే కుటుంబమునందు జన్మించాడు. ఈయన ఉన్న టైంలో సైరా నరసింహారెడ్డి ఆ ప్రాంతానికి ఆధిపత్య నాయకునిగా ఉండడం జరిగింది. ఆ ప్రాంతంలో ఆధిపత్య నాయకుని దగ్గరగా సమకాలికుడుగా వడ్డే ఓబన్న గారు అంతతో పాటు పనిచేయడం జరిగింది. మరి ఆ సందర్భంలో బ్రిటిష్ వారు తెల్లదొరలో అణచివేసే ధోరణులతో సైరా నరసింహారెడ్డిపై ఆయన నాయకత్వంపై దండెత్తిన సందర్భంలో మొదటి వ్యక్తిగా వడ్డే ఓబన్న గారు ఉండి పోరాటం చేయడం జరిగింది. ఆయన బహుజనుల యువతకు పరాక్రమవంతుడైనటువంటి వ్యక్తి, చాలా ధీటుగా పోరాడినటువంటి వ్యక్తి. ఆ కాలంలో ఆయన ఉండడం వలన సైరా నరసింహారెడ్డి గారు ఒక ఉన్నత స్థితికి అందరితో గౌరవ మర్యాదలు ఉండడానికి కారకుడైనటువంటి పరిస్థితి. మరి అట్లాంటి పరాక్రమవంతుడైనటువంటి వారిని, ధైర్యవంతులను, మన బహుజన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన. మరి అట్లాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి సందర్భం దండిగా ఉంది. మరి ముఖ్యంగా అట్లాంటి పరాక్రమవంతుడు, అట్లాంటి ధైర్యవంతుడు అయినటువంటి వ్యక్తిని ఈ మధ్య కాలంలో సైరా నరసింహారెడ్డి అనే సినిమా తీస్తే ఆ సినిమాలో సైరా నరసింహారెడ్డితో పాటు సమానంగా ఉన్నటువంటి వడ్డే ఓబన్న గారిని సమానంగా చూపించలేదు. అంటే ఇక్కడ కూడా సాంఘిక అసమానతలను చూపించే పరిస్థితి కనపడింది. అంటే
నరసింహారెడ్డి గారు విజయవంతంగా ఉండడానికి ప్రధాన కారకుడు అయినటువంటి ఒక కుడి చేయిగా ఉన్నటువంటి వ్యక్తి, పరాక్రమమైనటువంటి వ్యక్తి మన ఒడ్డే ఓబన్న గారు. మరి ఆయన్ను ఆ సినిమాలో పాత్రే తక్కువ విధంగా లేకుండా విధంగా చూపించే ప్రయత్నం చేయడం అంటే ఈ సమాజంలో కుల అసమానతలు ఎంత ఎత్తున ఉన్నాయో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అట్లాంటి వాటిని కూడా మనం ఆ అసమానతలు చూపించి సినిమాను తీసినటువంటి దానిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి ఇట్లాంటి పరాక్రమవంతుడిని, ఇట్లాంటి యొక్క ధైర్యవంతుని మనం బహుజనులుగా ఉన్నటువంటి వారం ఆయన చర్యలను మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆయన ఆశయాలను కూడా మనం ముందుకు తీసుకుపోయి బహుజనుల రాజ్యాధికార దిశగా తీసుకుపోయాకే మనం అందరము బహుజనులుగా చైతన్యవంతులు కావాలని చెప్పినే ఆంధ్ర బహుజన ప్రజావేదిక ద్వారా పిలుపునిస్తాను. ఈరోజు ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఆధ్వర్యంలో అంబావతిని గోవింద్ గారి అధ్యక్షతన ఒడ్డెర ఓబన్న స్వతంత్ర మొట్టమొదటి సమరయోధుడిగా, బహుజన సమరయోధుడిగా మనం అనుకోవచ్చు. ఒడ్డే ఓబన్న గారు మన దత్తమండలాలైనటువంటి ఆనాడు ఉన్నటువంటి ఇప్పుడు కర్నూలు జిల్లాగా పిలువబడుతున్న కోలుగుంట పాలేగాళ్ళ రాజ్యంలో మన ఒడ్డే ఓబన్న గారు సైరా నరసింహారెడ్డి అనేటువంటి సామంత రాజు దగ్గర ఒక సైనికుడిగా, ఒక సైనాధిపతిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఒడ్డే ఓబన్న గారు 1806లో జన్మించారు. అలాగే 1847లో ఒడ్డే ఓబన్న గారు విరోచిత పోరాటంతో మరణం చెందారు. ఒడ్డే ఓబన్న గారు చేసినటువంటి అనేకమైనటువంటి ఒక పెద్ద ఈ బ్రిటిష్ పాలక వర్గానికి వ్యతిరేకంగా నరసింహారెడ్డి గారికి, అతని కుటుంబానికి ఒక రక్షణ కవచంగా నరసింహారెడ్డి గారు ఒకనొక సందర్భంలో యుద్ధానికి వెళ్తే ఆయన భార్య బిడ్డలు, వాళ్ళ తల్లి అలాగే వాళ్ళ అన్నలకి ఒక సెక్యూరిటీగా వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వాళ్ళ యొక్క సంరక్షించుకుంటూ ప్రజల యొక్క ఆనాడు ఉన్నటువంటి కోలుకుంట ఒక రాజ్యాధికారంలో సామంత రాజుగా ఉన్నటువంటి సైరా నరసింహారెడ్డి గారి యొక్క రాజ్య పరిపాలనలో సుభిక్షంగా పోరాడుతూ వాళ్ళకి రక్షణగా ఉన్నటువంటి సైరా నరసింహారెడ్డి గారికి ఒడ్డే ఓబన్న గారు. అలాగే అనేకమైనటువంటి పోరాటాల్లో పాల్గొన్నటువంటి గొప్ప వీరవంతుడు మన యొక్క ఒడ్డే ఓబన్న గారు. ఆయన్ని మధ్యకాలంలో వచ్చినటువంటి ఆనాడు మేము వ్యతిరేకించాం. సైరా నరసింహారెడ్డిలో ఒక తమిళ్ అంటే వాళ్ళు కేవలం అల్లు అరవింద్ గారు అలాగే చిరంజీవి యొక్క ఫ్యామిలీ, కొనిదల ఫ్యామిలీ కేవలం వాళ్ళు డబ్బు కమర్షియల్గా చూసే ఆ రోజు ఒక తమిళ్ లేని పాండేన్ అనేటువంటి క్యారెక్టర్ని సృష్టించి ఒడ్డే ఓబన్న గారిని కేవలం కల్పిత పాత్రగా చూపించేటువంటి పరిస్థితులు. మన యొక్క బహుజన బాంధవ్యులు ముఖ్యంగా వడ్డెర కులసులు అలాగే బీసీలు అలాగే ఎస్సీ ఎస్టీలు కూడా చాలా పోరాడారు. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి సినిమా రిలీజ్ చేశారు. కానీ ఒడ్డే ఓబన్న గారు ఎవరైతే సైరా నరసింహారెడ్డి గారి కంటే ఎక్కువ వీరోచిత పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఇది మనం మర్చిపోకూడదు. భవిష్యత్ తరాలు కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి జరుగుతున్నటువంటి దాడులు, హత్యలు, అత్యాచారాలు అంటే కుల వివక్షత, సాంఘిక వివక్షత, లింగ వివక్షత ఖచ్చితంగా ఉంది. నేటికి కూడా అది అమలు అవుతున్నటువంటి ఈ సినిమా ద్వారా మనకు తెలియపరచుకోవచ్చు. అలాగే ఈ మధ్యకాలం జరుగుతున్నటువంటి దాడులు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకనైనా ఇలాంటి వీర పరాక్రమంతుడి యొక్క త్యాగశీలంగా గొప్ప త్యాగం ఏంటంటే ఈనాడు యువత ప్రధానంగా ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన బహుజన బాంధవులు స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆడవారు కానీ మగవారు కానీ ఎలాంటే ఇలాంటి పరాక్రమవంతుడు మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఆంగ్లేయుల మీద యుద్ధం ప్రకటించినటువంటి సామంత రాజుల్లో సైరా నరసింహారెడ్డి ఎంత ఘనచరిత్ర ఉందో అలాంటి ఘనచరిత్ర మన ఒడ్డే ఓబన్న గారికి కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనము ఒడ్డే ఓబన్న గారిని ఆదర్శంగా తీసుకొని విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మన బహుజన బాంధవుల జనా నిష్పత్తి ప్రకారము మనం కూడా ఆ ఒక్క ఉద్యమ స్ఫూర్తితోనే ఈనాడు చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుటిత్రాలు, మన ఒక బహుజనుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు, ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి రైతు ఒక బిల్లులు అయితేనేమి ఇలాంటి దానికి అందరికీ ఎదుర్కోవడం అవసరం ఎంతైనా ఉంది. ఎలాంటి ఇలాంటి మహానుభావులను స్ఫూర్తిదాయకంగా తీసుకొని భవిష్యత్తులో మనం భవిష్యత్తు వారులకు మనం అంటూ మన ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలు బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినట్టు రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూనే వీళ్ళకి మరొకసారి వాళ్ళ
ఒక వడ్డే ఓబన్న గారిని ఆదర్శంగా తీసుకొని మన బహుజన బాంధవులు అందరూ ముందుకు వెళ్ళాలని అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బహుజన బాంధవులకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నారు. జై వడ్డే ఓబన్న, జై జై వడ్డే ఓబన్న. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.